సో హే గైస్, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? ఫస్ట్ ఇంట్రడక్షన్. సో హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, నాట్ మై ఛానల్, అవర్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక ట్రైలర్ రియాక్ట్ చేయబోతున్నాం. అది జస్ట్ 22 minutes ముందే రిలీజ్ అయింది, లాంచ్ చేశారు ట్రైలర్, గేమ్ చేంజర్. సో హీరో వచ్చేసి మన రామ్ చరణ్ అన్న, ఇంకా క్యారా అద్వానీ. అబ్బా ఫేవరెట్ యార్ గైస్, ఫేవరెట్, నా ఫేవరెట్ క్యారా అద్వానీ. ఇంకా శంకర్ గారి డైరెక్షన్ లో, తమన్ గారి మ్యూజిక్ లో, దిల్ రాజ్ గారి ప్రొడ్యూసర్, దిల్ రాజ్ ప్రొడ్యూసర్ లో, ఇంకా ఈ లాస్ట్ పేరు ఉంది శిరీష ఎవరో నాకు తెలియదు, నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళ ట్రైలర్ అనేది, గేమ్ చేంజర్ ట్రైలర్ అనేది ఈరోజు రియాక్ట్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ వేస్ట్, సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. 3, 2, 1. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. కానీ అది 1,00,000 జీవాలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలి వచ్చిందట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. మా పార్టీ సేవ చేయడానికి కాదు, సంపాదించడానికి కాదు. నేను సైడ్ సత్యం, మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ వెళ్తుంది. ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుర్చి చూస్తూ ఉండేలా వదిలేస్తారు సార్, తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేదు. అవును సార్. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ, ఒప్పుకో. బొప్పిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Have a blast! నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా, రానా, రాకి రాసి సార్కి సార్. క్యారెక్టర్ బాగుంటుంది, అన్ప్రెడిక్టబుల్. అరే కంపల్సరీ వాళ్ళు బ్రో అసలు మిస్ చేసే ఛాన్స్ లేదు తెలుసా? అరే నిజంగా, అరే ఈ 10th గా పాజ్ చేయాలి, ఒక 8 days రిమైనింగ్ సో అంతే. 125 యా 125 guys. అరే చాలా మంచి మూవీ. ఎవరు అరే బేసిక్ గా స్టోరీ వచ్చేసి మొత్తం పొలిటీషియన్ లాగానే ఉంది చూడండి, కానీ క్యారెక్టర్ వీడు డబుల్ క్యారెక్టర్ దీంట్లో, డబుల్ ట్రిపుల్ అసలు ఏం అర్థం కాదు. ఒక యోగా చేసే సీన్ లో ఫస్ట్ టైం ఒకటి పొలిటీషియన్ లాగా ఉన్నాడు, సెకండ్ వచ్చేసి లైక్ ఏదో హీరోయిన్ కోసం ఇట్లా గడ్డం మనం చూసాం చూడు, బ్రూస్ లీ మూవీలో ఎలా ఉంటాడు, సో అలా ఉన్నాడు. ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి ఐఏఎస్ లాగా. సో బేసిక్ గా చెప్పాలంటే స్టోరీ ఎక్కువ రివీల్ చేయలేదు, బట్ మొత్తం పొలిటీషియన్ గురించే. లైక్ వాళ్ళు మేబీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఐ థింక్ బాంబ్ బ్లాస్ట్ చూపించాడు కదా, చాలా చిక్కులు ఉన్నాయి. ఒకసారి ట్రైలర్ బాగానే ఉంది మరి, అంటే నేను అలా చెప్పలేనికి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందని చెప్పలేను, కానీ పర్ఫెక్ట్ గా ట్రైలర్ ఏం రివ్యూల్ చేయకుండా నీట్ గా పెట్టాడు. బట్ కొద్దిగా అయితే అర్థమవుతుంది, లైక్ ఇది పొలిటీషియన్ లో లైక్ ఏదో ఒకటి జరిగింది, సో దానివల్ల వీడు ఇది రివెంజ్ స్టోరీ లాగా, రివెంజ్ స్టోరీ అంటే రివెంజ్ స్టోరీ కాదు, లైక్ వాడు చెప్తాడు
లైక్ నన్ను మించిన అంటే నువ్వేమో ఇంకొక డైలాగ్ వేసాడు కదా 5 years అనేది నువ్వు పొలిటీషియన్ 5 years ఉంటావేమో నేను ఫర్ ఎవర్ ఉంటాను. సో అక్కడ క్యారెక్టర్ లైక్ వాడు రివీల్ చేస్తాడు లైక్ నేను ఐఎస్ ని నువ్వు ఏం చేసినా నాకేం ఫరక్ పడదు, నువ్వు నీ పొజిషన్ పోతుందేమో 5 years తర్వాత, నా పొజిషన్ అనేది అలానే అన్లిమిటెడ్ అంటే నేను తెచ్చేంత వరకు ఉంటుంది అని అన్నట్టు. సో ట్రైలర్ అయితే బాగుంది, 2 minutes 40 seconds. ట్రైలర్ నాకు చెప్పాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి కవర్ చేయడానికి, ఎక్కడ ఏది మ్యాచ్ చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు. చాలా ఖర్చు ఉన్నాయి ట్రైలర్. మన ఏంటిది కాస్ట్యూమ్స్ కూడా మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను నాకు తెలిసి రామ్ చరణ్ నా జస్ట్ ఒక అనుకుంటున్నాను, మేబీ అయ్యి ఉండొచ్చు. ట్రైలర్ అయితే అట్లా ఉండే మల్టిపుల్ రోల్స్ లో చూపించుండే. సో యా ట్రైలర్ బాగుంది. ఎక్కువ చూపెట్టలేదు తెలుసా, ఇట్స్ ఓకే బ్రో. అమ్మాయి జస్ట్ కట్స్ ఉన్నాయి, ఒకటేమో మ్యారేజ్ ది, ఒకటేమో స్టార్టింగ్ లో వాడు ఇట్లా దాని తర్వాత మధ్యలో ఎక్సర్సైజ్ చేసే టైం అంతే. ఫ్రీ సీన్స్ అసలు తప్పించి ఏది చూపెట్టలేదు. సో ఓకే ట్రైలర్ బాగుంది. విలన్ క్యారెక్టర్ నాకు ఆడు సరిపోదా శనివారం వాడు అది నాకు అరే వాడిని చూసిన నాకు ఈ డైలాగ్ మాత్రం బాగా గుర్తుకొచ్చింది. నన్ను అడగడం ఏంట్రా బాత్రూమ్ ఏంటి అంటే నన్ను అడుగుతాడ్రా టాయిలెట్ సారీ బాత్రూమ్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్స్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ వాడు విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు గైస్. చాలా ఫేవరెట్ విలన్ తెలుసా, బాగుంది. జస్ట్ లేస్ ది రోల్. అరే సరిపోదా శనివారం కాదు ఎంత బాగుండేది తెలుసా వాడు. బట్ అరే ఆ క్యారెక్టర్ ని వాడు మొత్తం 100% ఇచ్చేసారు. ఏ మూవీ అయినా కూడా స్పైడర్ మూవీ చూడాలి బ్రో, సైకో ఏ వేరే లెవెల్ తెలుసా. అందరూ ఏడుస్తుంటే వాడు స్పైడర్ మూవీలో లాస్ట్ లో చెడిపేసింది మూవీ, కానీ మిగతా అంతా బాగా సస్పెన్స్ ఫీలింగ్ అంతే చేసింది, కానీ లాస్ట్ మూవీలో లాస్ట్ లో చెడిపేసింది. కానీ సో పర్లేదు గైస్, ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. కన్ఫర్మ్ గా మూవీ రివ్యూ అనేది కూడా వస్తుంది, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. సో మూవీకి వెళ్ళిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా ఈ ఛానల్లోనే మనం అప్లోడ్ చేద్దాం, మూవీ రివ్యూ కూడా. సో ఇంకోటి వచ్చేసి యా మనం ఈ వీడియోలో ఈ ఛానల్లో చాలా వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో మేక్ షూర్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, ఆ గ్రే కలర్ ఉన్న బటన్ ని కూడా. యానిమేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ అనేవి మేము ఇప్పుడు రియాక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు కాదు, లైక్ ముందు వచ్చే వీడియోస్ లో యానిమేస్ కూడా రియాక్ట్ చేస్తున్నాము. సో సోలో లెవెలింగ్ అనేది 4th కి వస్తుంది. సో గైస్ మస్ట్ వాచ్ ఇట్ గైస్. నిజం చెప్తున్నా, సోలో లెవెలింగ్ మూవీ చూసిన తర్వాత దాని ఎపిసోడ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని వెయిట్ చేస్తున్నాము. సో ఇవన్నీ టాక్స్ మన నెక్స్ట్ వచ్చే వీడియోకి. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, సో ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం. సో టిల్ దెన్ బై, టేక్ కేర్. And just thanks for watching. Do subscribe, like, share and share with your friends too. Kottesam bro. Subscribe ని ఒత్తండి. Long gestures bro. Bell icon ఉంటది, దాన్ని కూడా కొట్టేసేయండి. గ్రే చేసేయండి సార్. నా ఆ రెడ్ కలర్ గా చూడటం నాకు నచ్చదు. మధ్య రెడ్ కలర్ ఉందా? రెడ్ ఉన్నది బ్రో. గ్రే ఫేవరెట్ కలర్ నాది. నాది కూడా ఫేవరెట్. చేసేయండి guys. Just for So bye.